పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి నచ్చని మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చాలా బుక్స్ చదువుతారు అని. కానీ అందులో కొన్ని బుక్స్ రిలేషన్షిప్స్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒక రిలేషన్షిప్లో రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసిక్గా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా బలైపోయేది ఎవరో తెలుసా? బంధువులు, చుట్టాలు అందరూ కలిసి ఉంటేనే అదొక మంచి వాతావరణం, చాలా ఆనందంగా ఉంటాము అని చెప్తారు. నేనే కాదు, నాలాంటి ఎంతోమంది 90s కిడ్స్కి ఇలాంటి అమ్మల కథలు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టారు. అందులో ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో ఒక మాట చెప్పారు. అదేంటంటే, మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే బుక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి నచ్చని ఆ రామాయణ విశ్వవృక్షం రైటర్ రంగనాయకమ్మ గారు రాసిన ఒక బుక్ గురించి డిస్కస్ అయిపోతున్నాము. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. అదేంటంటే, మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చాలా బుక్స్ చదువుతారు అని. కానీ అందులో కొన్ని బుక్స్ రంగనాయకమ్మ గారి చదువుంటే ఆ రోజు తిరుపతిలో ఇచ్చిన స్పీచ్ వేరేలా ఉండేది, వేరే లెవెల్లో ఉండేది. కానీ ఏం చేస్తాం, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే బుక్ ఏంటంటే రంగనాయకమ్మ గారు రాసిన ప్రేమ కన్నా మధురమైనది. ఇందులో 5 స్టోరీస్ ఉన్నాయి. వీటిల్లో ఒక రెండింటి గురించి మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. వాటిలో ఫస్ట్ ఏంటంటే ప్రేమ కన్నా మధురమైనది, రిలేషన్షిప్స్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో రిలేషన్షిప్స్ అంటే ఒక కన్ఫ్యూజన్, ఒక మెస్, అదొక గందరగోళంలో తయారైపోయింది. ఎందుకు? ఒక రిలేషన్షిప్ ఉందంటే దాని నుంచి మనకి ఏం రావాలి? ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్, పీస్ఫుల్నెస్, లవ్ అండ్ రెస్పెక్ట్. కానీ ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నుంచి ఏమొస్తున్నాయి? ఒక చిరాకు, ఒక కోపం, ఒక అసహనం, ఒక గొడవలు, ఒక తిట్టుకోవడం, ఇంకా ముందుకెళ్తే కొట్టుకోవడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే బేసిక్గా ఒక రిలేషన్షిప్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటంటే ప్రేమ, ఆత్మగౌరవం, లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇవి రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా 50-50% ఉంటాయో అప్పటి వరకు ఆ రిలేషన్షిప్లో, నేను ఫస్ట్ చెప్పాను కదా, ఒక 5 హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్, పీస్ఫుల్నెస్, లవ్ అండ్ రెస్పెక్ట్, ఇవన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ 50-50 బ్యాలెన్స్ అనేది తప్పుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ, ఆత్మగౌరవం అంటే లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రెండిట్లో ఒకదాని మీద ఒకటి డామినేట్ చేస్తుందో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక రిలేషన్షిప్లో ఒక ప్రేమ కోసం ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని అణిచేసుకుంటారు. అలా అణిచేసుకొని ఒక టైం దాటిన తర్వాత ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లవ్ మీద డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ రెండు ఫోర్సెస్ అనేది ఒకదానికొకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. చివరికి ఆ రెండు కలిసి కొలాప్స్ చేసేస్తాయి ఆ రిలేషన్షిప్ని. అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో నా వైపు నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా లవ్లో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్లో ఉన్నా, లేదా ఒక లవ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా చదవండి. మీకు ఒక లవ్ గురించి, ఒక రిలేషన్షిప్ గురించి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇస్తుంది ఈ బుక్. లాస్ట్ ఈ ప్రేమ కన్నా మధురమైనది స్టోరీలో రంగనాయకమ్మ గారు చెప్పిన ఒక లైన్ చెప్పి కంప్లీట్ చేస్తాను. అదేంటంటే, సరైన కారణం లేకుండా ప్రేమ మారడం అనేది ఎంత తప్పో, సరైన కారణాల వల్ల ప్రేమ మారకపోవడం కూడా అంతే తప్పు అని ఒక దగ్గర చెప్తారు. సో ఈ స్టేట్మెంట్ గురించి మీరేమంటారు? మీకు ఈ స్టేట్మెంట్ అర్థమైందా? కరెక్టే అంటారా? రాంగ్ అంటారా? మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, రంగనాయకమ్మ గారు తెలుగు సాహిత్యంలో, తెలుగు లిటరేచర్లో వన్ ఆఫ్ ద గోట్ రైటర్, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రైటర్. ఎందుకు చెప్తున్నానంటే 2 విషయాలు చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రిలేషన్షిప్స్ గురించి, అలాగే మతము, కులాలు, వర్గాలు, దోపిడీ, ఇలాంటి వాటన్నిటి విషయాల గురించి 30 సంవత్సరాల క్రితమే ఆవిడ ఎన్నో విషయాలు మనకంటే ఇప్పటికంటే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి రాసేశారు. ఇంకోటి ఏంటంటే, బేసిక్గా నేను చదివిన చాలా బుక్స్లో చాలామంది రైటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు రాసిన రచనల్లో, వాళ్ళు రాసిన స్టోరీస్లో ఏమైనా తప్పులుంటే వాటిని వాళ్ళు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ రంగనాయకమ్మ గారు ఒక్కరే ఆమె రచనల్లో, ఆమె స్టోరీస్లో, ఆమె రాసిన వ్యాసాల్లో ఏదైనా తప్పులుంటే నెక్స్ట్ ఎడిషన్లో ఆ బుక్ చివర వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు, వాటి మీద ఆవిడే క్రిటిసైజ్ చేసుకుంటారు, విమర్శించుకుంటారు, ఆమె తిట్టుకుంటారు కూడా. ఈ విధంగా ఆవిడ చేసిన తప్పులు కానీ, ఆమె చేసిన పొరపాట్లు కానీ ఒక బుక్ చదివే వాళ్ళకి చెప్పడంలో ఆమె ఎప్పుడు కూడా మొహమాట పడలేదు. అంత క్లియర్గా, అంత క్లారిటీగా ఆమె తమని ఎక్స్పోజ్ చేసుకున్నారు. అందుకే ఆవిడ నా విషయంలో మాత్రం తెలుగు లిటరేచర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్. నెక్స్ట్ ఈ బుక్లో ఉన్న ఇంకొక మంచి స్టోరీ ఏంటంటే చుట్టాలు. బేసిక్గా ఇప్పుడు ఈ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీస్, అంటే ఉమ్మడి కుటుంబాలు, ఒక పెద్ద ఫ్యామిలీస్ అనేవి చాలా తక్కువైపోయాయి. కానీ 90s వరకు ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు.
వాళ్ళే కాకుండా బంధువులు, చుట్టాలు, దూరపు బంధువులు, దగ్గర బంధువులు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అని చాలామంది ఉండేవాళ్ళు. అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తూ ఉంటారు. అదేంటంటే బంధువులు, చుట్టాలు అందరూ కలిసి ఉంటేనే అదొక మంచి వాతావరణం, చాలా ఆనందంగా ఉంటాము అని చెప్తారు. కానీ దానికి ఇంకో వైపు ఆలోచించండి. ఇంతమంది ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఎవరు చేస్తారు? అంతేకాకుండా వారానికొకరు, నెలకొకరు వచ్చే చుట్టాలు, బంధువులు, దూరపు బంధువులు, వాళ్ళకు తోడు పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఎవరు సేవలు చేస్తారు? వాళ్ళందరికీ ఎవరు వండి పెడతారు? ఎవరు వాళ్ళ బట్టలు ఉతుకుతారు? ఎవరు అంట్లు తోముతారు? ఎవరు వాళ్ళకి నీళ్లు తోడుతారు? ఆ సేవలన్నీ ఎవరు చేస్తారు? బేసిక్గా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా బలైపోయేది ఎవరో తెలుసా? ఆడవాళ్ళు. అందులోనూ మరీ ముఖ్యంగా కొంచెం అమాయకంగా, కొంచెం కూడా ఎదురు తిరిగి మాట్లాడలేని, నోరెత్తి మాట్లాడలేని మన అమ్మలు. సో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో తరాల నుంచి అలా నోరెత్తలేకపోయినా మన అమ్మల కథే ఈ చుట్టాలు అనే కథ. ఇంత చేసి చివరికి అదే బంధువుల నుంచి, కట్టుకున్న భర్త నుంచి, ఇంట్లో వాళ్ళ నుంచి మాటలు పడతారు అదే అమ్మలు. అలాంటి అమ్మల పెంపకంలో పెరిగిన వాడిని, అలాంటి అమ్మల బాధలు చూసిన వాళ్ళల్లో నేను కూడా ఒకనే. నేనే కాదు, నాలాంటి ఎంతోమంది 90s కిడ్స్కి ఇలాంటి అమ్మల కథలు, అమ్మల బాధలు చాలామందికి తెలుసు. మనకు ఆ బాధలు గుర్తుండొచ్చు కానీ ఆ విషయాల గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి బాధలు, అలాంటి అమ్మల కథలు మీరు మళ్ళీ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఫైనల్గా అసలు ఈ బుక్ ఎందుకు చదవాలి అని మీరు నన్ను అడిగితే ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఇప్పటి వరకు అవైలబిలిటీ ఉన్న రంగనాయకమ్మ గారి పుస్తకాల్లో మీకు తెలిసినవి లేదా మీరు చదివిన వాటిల్లో చాలా వరకు రంగనాయకమ్మ గారు రాసిన వాటిలో స్త్రీవాదం, అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ రచనలు, అలాగే మార్క్సిజం, కమ్యూనిజం ఇలాంటి వాటిన్నింటి యొక్క ఎఫెక్టు, వాటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి మార్క్సిజం, కమ్యూనిజం, అభ్యుదయం లాంటి వాటి యొక్క ప్రభావం, వాటి ఎఫెక్టు పడక ముందు రాసిన కథలే ఇవన్నీ కూడా. సో రంగనాయకమ్మ గారి కథల్లో ఒక మార్క్సిజం, ఒక కమ్యూనిజం ఇలాంటి వాటి యొక్క ఎఫెక్టు లేని కథలు, లేని రచనలు మీరు చదవాలనుకుంటే ఈ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో రంగనాయకమ్మ గారు రాసిన ప్రేమ కన్నా మధురమైనది బుక్ గురించి అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బుక్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా, మీ సపోర్ట్ నాకు కొంచెం కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్, బాయ్.